కొన్ని రోజుల తరువాత ఒకరోజు కచుడు మిగిలిన రాక్షసులు పూలు తెచ్చేందుకు అడవికి వెళ్లారు. అక్కడ రాక్షసులందరూ కలిసి కచుడిని చంపేశారు. అతని శవాన్ని కాల్చి బూడిద చేశారు. ఆ బూడిదను మద్యంలో కలిపారు. ఆ మద్యాన్ని గురువుగారు శుక్రుడికి ఇచ్చారు. ఇది తెలియక శుక్రుడు ఆ మద్యాన్ని సేవించాడు. రాత్రి పొద్దుపోయింది. కచుడు రాలేదు. మరల రాక్షసులు చంపేశారేమో అని దేవయానికి అనుమానం కలిగింది. తండ్రి వద్దకు వెళ్లి ఏడుస్తూ ఉంది. అప్పటికే శుక్రుడు మద్యం మత్తులో ఉన్నాడు. కూతురి ఏడుపు చూచి శుక్రుడు చలించిపోయాడు. పోనీలే అమ్మా, బతికుంటే వస్తాడు, చస్తే ఉత్తమ లోకాలకు పోతాడు. ఎందుకు ఏడుస్తావు? తండ్రి, అంగీరసుని మనుమడు బృహస్పతి పుత్రుడైన కచుడు రాక్షసుల చేత చస్తే ఏడవకుండా ఎలా ఉండమంటావు? కచుడు ఇంటికి వస్తే గాని నేను ఆహారం నీళ్లు ముట్టను. తన దివ్య దృష్టితో చూచాడు. చూడు, ఎక్కడా కనపడలేదు. చూడగా బూడిద రూపంలో మద్యంతో కలసి తన కడుపులో ఉన్న కచుడిని చూచాడు. అప్పుడు తెలిసింది, రాక్షసులు కచుడిని చంపి బూడిద చేసి మద్యంలో కలిపి తనతో త్రాగించారని. మద్యం ఎన్ని అనర్థాలు కలిగిస్తుంది! అందువల్ల నేటి నుండి బ్రాహ్మణులు గాని ఇతరులు గాని మద్యపానం చేస్తే వారికి పాపం చుట్టుకుంటుంది, నరకానికి పోతారు. ఈ రోజుల్లో కూడా మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. ఎన్నో నేరాలు మద్యపానం మత్తులోనే జరుగుతున్నాయి. ఆనాటి శుక్రాచార్యుల వారికి ఉన్న జ్ఞానం ఈనాటి ప్రభుత్వాలకు లేదు. మద్యపానం నిషేధించరు. ఇది చదివిన వారిలో ఎవరికైనా మద్యపానం అలవాటుంటే వారందరూ మద్యపానాన్ని మాని వారికి, వారి కుటుంబాలకు మేలు చేసుకుంటారని నా కోరిక. వెంటనే తన మృత సంజీవని విద్యతో తన పొట్టలో ఉన్న కచుడిని బతికించాడు. అప్పుడు పొట్టలో నుండి కచుడు, మహాత్మా, మీ దయ వలన నేను బతికాను. అని నేను ఎలా బయటకు రావాలి? శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. కచుడు తన పొట్ట చీల్చుకొని బయటకు వస్తే తను చచ్చిపోతాడు. మరల తను బతకాలంటే కచునికి మృత సంజీవని విద్య రావాలి. అందుకని తన పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవని విద్య ఉపదేశించాడు. వెంటనే కచుడు గురువుగారైన శుక్రుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు. శుక్రుడు చనిపోయాడు. కచుడు మృత సంజీవని విద్య చేత శుక్రుని బతికించాడు. ఆ విధంగా కచుడు శుక్రుని వలన మృత సంజీవని విద్యను సంపాదించాడు. కొంతకాలం గడిచింది. చిన్న పని అయిపోయింది కాబట్టి ఇంక తను వెళ్ళిపోతానన్నాడు కచుడు. శుక్రుడు సరే అన్నాడు. కాని దేవయాని మాత్రం ఒప్పుకోలేదు. కచుడు వెళ్ళిపోతాడు అనే మాట విని ఏడ్చింది.
కచుని చూచి నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. నేను నిన్ను ప్రేమించాను. నా తండ్రి వలన నువ్వు మృత సంజీవని విద్య స్వీకరించావు. ఆయన కుమార్తెనైన నన్ను కూడా స్వీకరించు. దేవయాని ప్రేమతో కచూడిని వివాహానికి కోరింది. దానికి కచుడుదానై, అమ్మా దేవయాని, నీ తండ్రి నాకు గురువు, నాకు పితృ సమానుడు. నీవు నాకు సోదరి సమానురాలవు. ఇది ధర్మం. అందువలన నన్ను పెళ్లి చేసుకోమనడం నీకు తగదు. దానికి దేవయాని కోపించి బంధు, నా తండ్రి వలన నువ్వు పొందిన మృత సంజీవని విద్య నీకు పనిచేయదు అని శాపమిచ్చింది. ఆ శాపం విధివలే కచుడిపై అమల్యింది. కచుడు దేవయానిని చూచి, సోదరి, మృత సంజీవని నాకు పని చేయకపోయినా నేను మరొకరికి ఉపదేశిస్తే వాళ్లకు పనిచేస్తుంది కదా? కాని నేను నీకు శాపమిస్తున్నాను. నువ్వు ధర్మం తప్పి నన్ను పెళ్లాడమని కోరావు కాబట్టి నీకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతిశాపం ఇచ్చాడు. తరువాత కచుడు దేవలోకం వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. నాటి కాలంలో స్కూల్ లేదా కాలేజ్ విద్య చెప్పే గురువులను ప్రేమించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీటి మీద సినిమాలు కూడా వస్తున్నాయి. అంటే ఒక అమ్మాయి తనకు చదువు చెప్పే గురువును ప్రేమిస్తుందంటే అది తన తండ్రినే కామిస్తున్నదని అర్థం. ఇది తప్పు అని, చెయ్యకూడదని, ఇది అధర్మమని. ఈనాటి యువకులకు యువతులకు తెలియదు. చెప్పేవాళ్లు లేరు, వినేవాళ్లు అంతకన్నా లేరు. కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ ధర్మం ఉందని కచుని కథ వలన మనకు తెలుస్తోంది. ఈ విషయం ఈనాటి విద్యార్థులకు, వారి గురువులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే నా అభిప్రాయం.